హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పులారి దేవరాజు. మాది శ్రీకాకుళం డిస్టిక్, మన్సా మండలం. మా నాన్నగారి పేరు పులారి పురుషోత్తం, మా అమ్మగారి పేరు పులారి హైమావతి. బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు పులారి జీతేశ్వరరావు. ఆయన ఇప్పుడు ప్రెజెంట్ నేవీలో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు మాకు చాలా కష్టపడి పెంచడం అనేది జరిగింది. దానికి మేము ఎంతగానో దగ్గరుండి వాళ్ళ యొక్క కష్టాలను బాధలను చూసి ఎలాగైనా మనం జీవితంలో పైకి వచ్చి ఒక ఉన్నత స్థాయికి చేరుకొని మన అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకొని గౌరవంగా ఈ సమాజంలో బతకాలనేసి ఒక చిన్న పట్టుదలతో మాలో చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనేది నాటుకుపోయింది. అయితే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ అనేది నార్మల్గా అందరు స్టూడెంట్స్ చదివేలాగా చదివి ఒక గ్రాడ్యుయేట్ అయ్యాను. దాని తర్వాత ఏం చేయాలనేది ఒక ఆలోచనలో ఉండేది. మా అన్నయ్య ఆ టైంలోనే ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం జరిగింది. నేను కూడా మా అన్నయ్యలాగా ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని తీసుకుని రావాలి, అలాగే మా అమ్మ పేరు మా నాన్నగారి పేరుని నిలబెట్టాలనే ఆలోచనతో ఒక రీసెర్చ్, అంటే ఎలా చదవాలి, ఏం చేయాలి, నాది గ్రాడ్యుయేషన్ అయ్యింది, నా యొక్క ఎడ్యుకేషన్కి ఎలాంటి జాబ్ను నేను ఎంచుకోవాలనేది నేను ఎంతగానో ఆలోచించి రీసెర్చ్ చేస్తే మా చుట్టుపక్కల విలేజెస్లో చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఈ కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. వాళ్ళని నేను కనుక్కుంటే కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. స్టార్టింగ్లో నేను కూడా ఓకే, అది అన్ని ఇన్స్టిట్యూట్ లాగే మామూలు ఇన్స్టిట్యూటే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తెలిసాయి నాకు. అన్ని ఇన్స్టిట్యూట్స్ ఒకలాగా అనుకోవడం నాదే తప్పని అనిపించింది అప్పుడు. ఎందుకంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక డిసిప్లిన్ మరియు పట్టుదలను పెంపొందించేది, మోటివేషన్లో మనకి చెప్పి మనల్ని మన గమ్యానికి చేరుకోవడానికి ఎంతగానో కృషి చేసినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి మరియు శ్యామ్ సార్కి నా యొక్క ధన్యవాదాలు. అయితే నేను చదువుకునేటప్పుడు చాలా వరకు స్టార్టింగ్లో నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎంతగానో చదివి వాళ్ళతో పాటు నేను ఉండలేనేమో జాబ్ రేస్లో అని అనుకున్నాను. కానీ దానికి మా శ్యామ్ సారు ప్రతిరోజు మా క్లాసులకు వచ్చి ఇచ్చే మోటివేషన్ కానీ, అలాగే మాకు కండక్ట్ చేసే మెయిన్ ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ నాలో ఎంతగానో పట్టుదలను మరికొద్దిగా పెంచే విధంగా జరిగింది. అయితే ఇక్కడ అన్నిటికంటే నాకు చాలా బాగా ఇష్టమైంది ఏంటంటే, ప్రతిరోజు చదివిన దాన్ని ఎంతవరకు నేర్చుకున్నామనే దానిపై ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టడం అనేది నాకు ఎంతగానో కొత్తగా అనిపించింది. దానివల్ల నా యొక్క మెమరీ పవర్ మరియు నా యొక్క స్కిల్నెస్ అనేది చాలా వరకు పెరిగాయి. దానికి అంతటికి కారణం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను మామూలుగా చదువుతున్నప్పుడు ఏంటంటే అందరూ చదివే విధంగానే చదివాను. కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జాబ్ నాకు కావాలనేది ఎంచుకొని దాని కోర్స్ ఏంటి, దాని మెయిన్ లేఅవుట్ ఏంటి మొత్తాన్ని తెలుసుకుని నాకు ఎంతవరకు కావాలో అంతవరకే చదివాను. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మొదటి నుంచి ఏ మెటీరియల్ మరియు ఏ బుక్ ఏ సార్ క్లాసులో అయితే మీరు వింటారో చివరి వరకు దాన్నే మీరు కంటిన్యూ చేయాల్సిందిగా నా ఎక్స్పీరియన్స్లో భాగంగా నాకు తెలిసింది అదేని. కాబట్టి మీరు మధ్యలో ఏదో బయట మంచి బుక్ వచ్చింది దాన్ని కొన్ని చదువుదాం దీన్ని కొన్ని చదువుదాం కాకుండా ఏ బుక్ ఇచ్చినా ఆ బుక్ ముందు కంప్లీట్ చేయడానికి చూడండి. నా యొక్క ప్రిపరేషను ఈ విధంగా కొనసాగింది. అయితే నేను కొద్దిగా ఇంగ్లీష్లో కొద్దిగా పూర్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే విధానం కానీ లేకపోతే క్లాసెస్ కానీ నాకు ఎంతగానో చాలా సులువుగా నేర్చుకోవడానికి సహాయం చేశాయి. అదేవిధంగా మాకు శ్యామ్ సార్ ఒక విధంగా చాలా వరకు మోటివేషన్ ఇస్తారు. ఒకటి చెప్పేవారు ఆయన ఏంటంటే, మీరు ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి వచ్చారు అనే ఆలోచనని మీరు పెట్టుకుని మిగిలిన ఇతర ఎగ్జామ్స్ కూడా ఏది మీరు అప్లై చేయకుండా ఉండకండి. ప్రతి ఒక్కటి సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు ప్రతి ఒక్కటి అప్లై చేసి దాన్ని ఎగ్జామ్ని మీరు రాస్తే కన్ఫామ్గా మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆ విధంగానే నేను చాలా వరకు ఎగ్జామ్స్ రాశాను. ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ సిఎస్ఎఫ్ మరియు బిఎస్ఎఫ్ లాంటి చాలా ఎగ్జామ్స్ రాశాను. అన్నిటికీ క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా అయినటువంటి సిఎస్ఎఫ్ ఫైర్మ్యాన్కి అందులో భాగంగా సెలెక్ట్ అయ్యి ఫైనల్గా నేను జాబ్ని అచీవ్ చేసుకోవడం జరిగింది. దీంతో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చే కొత్తలో నేను ఏమనుకున్నానంటే, క్లాసెస్ అన్నిటినీ సరిగ్గా చెప్తారా లేదా, లేకపోతే ఎలా ఉంటుంది అని నేను అనుకున్నాను. కానీ వన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మాకు స్టేట్లోనే మంచి ఫ్యాకల్టీతో
ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, అలాగే మాకు గ్రౌండ్ సదుపాయం కలదు. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి సెల్ అనేవి నాట్ అలౌ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఎలా అంటే ఏదో జాబు కొట్టాలి, మంచిగా ప్రిపేర్ అవ్వాలనే ఒక కోరికతో వస్తారు. కానీ సెల్, సినిమాలు వంటి దానికి అలవాటు అయిపోయి వారి యొక్క ఫోకస్ని కోల్పోవడం జరుగుతుంది. దానికి కారణంగా శ్యామ్ సారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు ఎంతగానో నచ్చింది. దానివల్ల మేము బుక్స్పై ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్లాసులు కూడా మేము ఏ కోచింగ్కి వచ్చి తీసుకుంటున్నామో దానికే కాకుండా కొద్దిగా హై లెవెల్లో కూడా క్లాసులు మాకు అర్థమయ్యే రీతిలో సార్లు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్ టెస్ట్లని, అలాగే వీక్లీ టెస్ట్లని. దాన్ని క్లాస్ బోర్డులో టాప్ 10 మెంబర్స్ యొక్క పేర్లను కూడా పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మాలో కాన్ఫిడెన్స్ పెరిగి కాంపిటేటివ్నెస్ అనేది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. దానివల్ల ఎంతగానో ఇది మాకు ఏదైనా అచీవ్ చేయడానికి అవసరమనేది అవుతుంది. ఇంతటి పెద్ద ఇన్స్టిట్యూట్ని నడపాలంటే చాలా కష్టం. కానీ అందులో ప్రతి ఒక్కరిని డిసిప్లిన్గా ఉంచడం అనేది నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. దానివల్ల ఏంటంటే మాకు చదువుకోవాలనే ఫోకస్ అనేది ప్రతి ఒక్కరు మా బుక్స్పై పడడం అనేది జరుగుతుంది. దీనికి నేను శ్యామ్ సార్కి ఎంతగానో రుణపడి ఉంటాను. ఎగ్జామ్స్ అనేవి చాలా రాశాను, ఇప్పటి వరకు చాలా అనేది క్వాలిఫై అయ్యాను. దానికి గల కారణం నా కృషి, పట్టుదల మరియు నా యొక్క చదువు అనేది ఎంత ఉపయోగపడిందో దానికి ఒక మెట్టిగా, ఆసరాగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది నాకు ఉపయోగపడిందని నేను గర్వంగా చెప్పగలను. నేను జాయిన్ అయింది ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ అయినా నేను ప్రతి ఒక్క ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్, సిఎస్ఎఫ్ ట్రేడ్ మ్యాన్, సిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్, స్టేట్ ఎస్ఐ మరియు స్టేట్ కానిస్టేబుల్ మరియు బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ వంటి ఎగ్జామ్స్ రాశాను. ఇంతవరకు ప్రతి ఎగ్జామ్ని చాలా సక్సెస్ఫుల్గా రాశానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాటి రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గానే వచ్చాయి. అన్నిటికంటే ముందుగా నాకు ఈ సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ అనేది నాకు రావడం అనేది జరిగింది. మిగిలినటువంటి జాబ్స్ కూడా నాకు వస్తాయని నమ్మకం ఉంది. దానికి గల కారణం ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే నేను తీసుకుంది ఒకే ఒక ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్లో తీసుకున్న కోచింగ్ అయినప్పటికీ నేను ప్రతి ఒక్క స్టేట్ కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఏ ఎగ్జామ్ పడినా చాలా బాగా రాయగలుగుతున్నాను. దానికి అంతటికీ కారణం మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ శ్యామ్ సార్.